దేశీయ స్టాక్ మార్కెట్లపై పశ్చిమాసియాలోని ఉద్రిక్త పరిస్థితులు తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు ముగిశాయి. 82,497 వద్ద సెన్సెక్స్ 1769 పాయింట్లను కోల్పోగా నిఫ్టీ 25,250 వద్ద 547 పాయింట్లను కోల్పోయింది. దాదాపు 11 లక్షల కోట్ల రూపాయల మేర ఇన్వెస్టర్లు కోల్పోయారు. దేశీయ స్టాక్ మార్కెట్లపై పశ్చిమాసియాలోని ఉద్రిక్త పరిస్థితులు తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు ముగిశాయి. 82,497 వద్ద సెన్సెక్స్ 1769 పాయింట్లను కోల్పోగా నిఫ్టీ 25,250 వద్ద 547 పాయింట్లను కోల్పోయింది. దాదాపు 11 లక్షల కోట్ల రూపాయల మేర ఇన్వెస్టర్లు కోల్పోయారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్, చెప్పండి, స్టాక్ మార్కెట్లు పెద్ద మొత్తంలో కుదేలయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో ట్రేడ్ అయ్యి క్లోజ్ అయిన పరిస్థితి మనకు కనపడుతుంది. ముఖ్యంగా ఎర్లీ ట్రేడింగ్ లో సెన్సెక్స్ నిఫ్టీ 1% పై నష్టపోతే పశ్చిమాసియాలో ముఖ్యంగా పెరుగుతున్న ఉద్రిక్తలతో తోడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పూర్తి స్థాయిలో యుద్ధం మొదలవుతుందన్న భయాందోళనతో ఇన్వెస్టర్స్ అంతా కూడా సెంటిమెంట్ ను ప్రభావితం చేశాయి. దాంతో అటు ఆసియా యుఎస్ మార్కెట్లు కూడా మిశ్రమ ఫలితాలు రావడంతో ఆ ప్రభావంతో మన ఇండియన్ స్టాక్ మార్కెట్ అంతా కూడా భారీ నష్టాల్లో కొనసాగిన పరిస్థితి ఉంది. ట్రేడింగ్ కోసం సెబీ జారీ చేసిన కొత్త మార్గదర్శకాలు కూడా ఇన్వెస్టర్స్ ను ప్రభావితం చేశాయని చెప్పొచ్చు. ఫలితంగా బిఎస్సిలో లిస్టెడ్ కంపెనీలు దాదాపు ఇవాళ 5.5 కోట్ల నష్టాల్లో కొనసాగిన పరిస్థితి కనపడతా ఉంది. దాదాపు స్టాక్ మార్కెట్ కి ఇవాళ బ్లడ్ డే గా చెప్పొచ్చు. దాదాపు 1769 పాయింట్స్ తో దాదాపు 11 లక్షల కోట్ల సంపద ఆవిరైందని చెప్పేసి స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల పాటు ఆచితూచి ట్రేడింగ్ చేయాల్సింది. ముఖ్యంగా ఇంట్రా ట్రేడ్ చేసే వాళ్ళంతా కూడా కాస్త ఆచితూచి చేయాలని చెప్పేసి ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం స్టార్ట్ అవుతుంది అన్న సెంటిమెంట్ అయితే బలంగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్లపై ఉంది. ముఖ్యంగా యుఎస్ మార్కెట్లపై ఆ ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఆ ప్రభావం మన ఇండియన్ మార్కెట్స్ పై పడడంతో ఇండియా మార్కెట్లు భారీగా నష్టాల్లో ఇవాళ క్లోజ్ అయిన పరిస్థితి కనపడతా ఉంది. ముఖ్యంగా ఎవరైతే బేసిక్ గా కొత్తగా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళు కొద్ది రోజుల పాటు మార్కెట్ కు దూరంగా ఉండడమే మంచిదని చెప్పేసి అటు ఎక్స్పర్ట్స్ అయితే చెప్తా ఉన్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తంగా ఇవాళ భారీ నష్టాలతో మార్కెట్లు అయితే క్లోజ్ అయిన పరిస్థితి అయితే ఉంది. రెడ్ రాజశేఖర్, థ్యాంక్ యూ.